మార్చి 30 ఉగాది ఎంతో శక్తివంతమైన రోజు. సింహరాశి వారికి 100% నక్కతోక తొక్కినట్లు ఈ స్త్రీ మీ చెవిలో ఒక మాట చెప్తుంది. ఆమె మీ అడ్రస్ వెతుక్కుంటూ మరీ మీ ఇంటికి వస్తుంది. సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారి యొక్క స్వభావాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా ఒక అంశం గురించి సమాచారం సేకరించాలి అన్నప్పుడు పూర్తిగా తెలుసుకుంటారు తప్ప పై తెలుసుకొని వదిలేయడానికి అస్సలు ఇష్టపడరు. అలానే చేసేటువంటి పనుల్లో కూడా స్థిరత్వం అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తనకు భయంగా ఉన్నా కూడా పైకి మాత్రం తన భయాన్ని కానీ లేదా తన పడుతున్నటువంటి ఇబ్బందిని అంత త్వరగా ఎవ్వరికీ చెప్పరు. కలుపుగోలు మనస్తత్వం అనేది ఈ రాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది. చుట్టూ ఉన్న వ్యక్తులతో త్వరగానే మాట్లాడతారు. కానీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వీరు కొంచెం గంభీరంగా ఉండటం వల్ల వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుందేమో అని అనుకుంటారు. కానీ ఎట్లాంటి కోపం అయితే వీరికి ఉండదు. అలానే ఈ రాశివారు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు విషయంలో అవసరమైన చోట మాత్రమే ఖర్చు పెడతారు. ఎవ్వరికి కూడా అంత త్వరగా డబ్బు ఖర్చు పెట్టడానికి అయితే ఇష్టపడరు. జీవితంలో ప్రతి దాని విలువ తెలుసుకుంటారు. అలానే సమయానికి అలానే వారు చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో దానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. బంధాలు బంధుత్వాల విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటారు. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడతారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా సింహరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాలు బాగానే కలిసి రాబోతున్నాయి. ముఖ్యంగా వ్యాపార పరంగా ఈ సమయంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్థల ప్రయత్నాలు కానీ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా కలిసి వస్తాయి. గత కొంతకాలం నుండి మీరు వ్యాపారంలో పెట్టుబడులు కానీ లేదా అభివృద్ధి చేయడానికి రుణాల కొరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏవో ఒక కారణాల వల్ల ఆర్థిక సంస్థలు ఆ రుణాలు తిరస్కరిస్తూ వస్తున్నాయి. ఈ సమయంలో రుణాల కొరకు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే మీరు తీసుకున్నటువంటి రుణాలు కూడా సకాలంలో తీర్చేయగలుగుతారు. వ్యాపార పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే సింహరాశి వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఒక స్త్రీ అయితే మీ దగ్గరకు వచ్చి మీతో ఒక రహస్యాన్ని చెప్పబోతుంది. ఈ స్త్రీ వల్ల మీరు జీవితంలో ఎంతో ఆనందాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ ఒక అతిపెద్ద శుభవార్త అయితే మీతో చెప్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే సింహరాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే అంటే పరీక్ష ఫలితాలు కానీ జీవితానికి సంబంధించి కానీ వ్యాపార విషయాల్లో ఏవైతే అనుకూలంగా ఉంటాయి. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి సమయంలో కొన్ని నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎంత మేలు చేస్తాయో వాటి వల్ల మీకు అంతే హాని కూడా కనిపిస్తుంది. అంటే కొంతమంది వ్యక్తులు మేలు చేసినా మరి కొంతమంది మాత్రం కీడు చేసే అవకాశం ఉంది. కాబట్టి మంచి పరిచయాలు మీరు గుర్తించి వారికి దగ్గర అవ్వడం మంచిది. అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీరు ఎటువంటి ఇబ్బంది తీసుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు. గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సంతానం కొరకు ఎవరైతే ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వాటిలో శుభవార్తలు ఉంటాయి. అలానే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వాటికి తీసుకున్నటువంటి ట్రీట్మెంట్లు అనుకూలించడం, కొన్ని వ్యాధులు పూర్తిగా నయమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. డబ్బు విషయంలో అంటే ఈ సమయంలో ఎవరికి కూడా మధ్యవర్తులుగా కానీ హామీలుగా ఉండటం, సాక్షి సంతకాలు చేయడం ఇలాంటి వాటి జోలికి మాత్రం పోవద్దు. వీటిలో మీరు కనుక మధ్యవర్తులుగా వ్యవహరించినట్లయితే అవి మీ మీద పడే ఆ భారం కనిపిస్తుంది. అలానే ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో ఒక స్త్రీ వల్ల మాత్రం మీరు ఎంతో అభివృద్ధి చెందడంతో పాటుగా లబ్ధి పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ స్త్రీ ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం కానీ లేదా ఉద్యోగ పరంగా మీకు సహాయం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ స్త్రీ కారణంగా మీరు ఉద్యోగ విషయంలో మాత్రం కోరుకున్న విధంగా మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అలానే మార్చి 30 లోపుగా
మీరు ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు కూడా వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్త. కుటుంబ పరంగా కొంతమంది బయట వ్యక్తుల సలహాలు లేకపోతే వారు చెప్పినటువంటి చెప్పుడు మాటలు విని మీ ఇంట్లో వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం కానీ వారిని దూరం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ కుటుంబ విషయాలు అయితే బయట ఎక్కడా కూడా చర్చించవద్దు. అలానే రాశికి సంబంధించిన వారు కుటుంబ పరంగా నిర్ణయాల విషయాల్లో అందరి అభిప్రాయాలు తీసుకోవడం మంచిది. ఎవరైతే వివాహ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అంటే వివాహం ఆలస్యం అవడం కానీ కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేదా నచ్చిన వారు దొరకకపోవడం ఇటువంటి సమస్యలతో బాధపడేవారు శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతుల పూజ చేయించుకొని అక్కడ శ్రీకాళహస్తీశ్వరుని కనుక దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. తొందరలోనే సంతాన విషయంలో కూడా మార్పు అనేది ఉంటుంది. వారు మీ మాట వినడం, వారికి వివాహం చేయడం కానీ లేదా వారిని విదేశాలకు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా అయితే కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా చాలా బాగా కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా మీకు ఉన్నటువంటి వాక్చాతుర్యం అలానే ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఈ నేర్పరితనం ఏదైతే ఉందో దీనివల్ల రాజకీయాల్లో ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు. అయితే రాజకీయ పరంగా ఈ సమయంలో కొన్ని క్లిష్టమైన సవాళ్ళు అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటి కొరకు ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం ఒక వ్యక్తి మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీ యొక్క డబ్బును కానీ లేదా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ తప్పుడుగా ఉపయోగించుకొని మీకే ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా త్వరగా నమ్మేసి మీ యొక్క మొత్తం సమాచారాన్ని అయితే వారికి చెప్పవద్దు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా వరకు మార్పులు అయితే కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే కొంచెం అభివృద్ధి అనేది ఉంటుంది. కాంట్రాక్ట్ రంగంలో మాత్రం మీరు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా భారీ కాంట్రాక్టులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 1-2 సార్లు చూసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలకు బాగా కలిసి రాబోతుంది. అంటే వారు విదేశాలకు వెళ్ళడానికి కానీ ఏవైనా చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ఉద్యోగాలు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కుటుంబ సభ్యుల నుండి అలానే మీకు కూడా చేయగలిగిన ధైర్యం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు సూర్యుడు అధిపతి కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం అలానే దగ్గరలో సూర్యనారాయణమూర్తి గుడి కనుక ఉన్నట్లయితే స్వామివారిని ప్రతి ఆదివారం దర్శించుకోవడం వల్ల మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సమయంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.